ఈ వీడియోలో నేను డయాబెటీస్ ఉన్న వాళ్ళు ఎటువంటి ఫ్రూట్స్ తీసుకోవచ్చు, ఒకవేళ ఫ్రూట్స్ తీసుకుంటే ఎంత క్వాంటిటీలో తీసుకోవాలి అన్న దాని గురించి మాట్లాడతాను. ఈ టాపిక్ మీద వీడియో చేయమని నన్ను చాలా మంది ప్రీవియస్ వీడియోస్లో కామెంట్ సెక్షన్ కింద అడిగారు. సో వాళ్ళందరి కోసం ఈ వీడియో. మనకి చాలా మంది చెప్తారు ఫ్రూట్స్ అనేవి చాలా మంచివి, ఎందుకంటే అందులో వైటమిన్ సి ఉంటుంది, ఫైబర్ ఉంటుంది, వైటమిన్స్ అండ్ మినరల్స్ ఉంటాయి, యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. సో కాబట్టి హార్ట్కి గట్కి చాలా మంచిదని. అవన్నీ కరెక్టేనండి. బట్ మనకి ఫ్రూట్స్లో వాటిలన్నిటితో పాటు షుగర్స్ కూడా ఎక్కువగా ఉంటాయి. నార్మల్ పీపుల్ ఫ్రూట్స్ని తీసుకుంటే ప్రాబ్లం లేదు, కానీ డయాబెటీస్ ఉన్న వాళ్ళు కొన్ని ఫ్రూట్స్ని మాత్రం లిమిటెడ్ పోర్షన్స్లోనే తీసుకోవాలి. ఎక్సెప్ట్ కొన్ని ఫ్రూట్స్ తప్ప మెజారిటీ ఆఫ్ మనం రొటీన్గా రెగ్యులర్గా మనకి అవైలబుల్ అయ్యే ఫ్రూట్స్ అన్నీ కూడా అప్రాక్సిమేట్గా ఒక 100 గ్రామ్ ఫ్రూట్ తీసుకుంటే కనుక అందులో ఈజీగా ఒక 3 to 4 స్పూన్ షుగర్ ఉంటుంది. అంటే ఒక 15 to 20 గ్రామ్ షుగర్ ఉంటుంది అనమాట. ఇదంతా 100 గ్రామ్స్కే. ఒకవేళ మీరు ఎక్కువ క్వాంటిటీలో తీసుకుంటే కనుక మనకి బ్లడ్లో షుగర్స్ బాగా పెరిగే ఛాన్స్ ఉంటుంది. అందుకే మీరు ఎప్పుడు అడగాల్సిన ఇంకొక ప్రశ్న ఏంటంటే ఫ్రూట్ తినాలా వద్దా అనే దాంతో పాటు ఎంత క్వాంటిటీలో తీసుకోవాలన్నది కూడా అడగాలి. ఏదైనా ఒక ఫ్రూట్ డయాబెటీస్ ఉన్న వాళ్ళకి మంచిదా కాదా అన్నది ఎలా చెప్తామంటే మెయిన్గా 2 పారామీటర్స్. ఒకటి దాని గ్లైసిమిక్ ఇండెక్స్ ఎంత, సెకండ్ దాని గ్లైసిమిక్ లోడ్ ఎంత. ఈ 2 టెర్మినాలజీస్ కూడా కొంచెం సైంటిఫిక్గా ఉంటాయి, బట్ సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. గ్లైసిమిక్ ఇండెక్స్ అంటే మనం ఏదైనా పర్టికులర్ ఫుడ్ తిన్నప్పుడు ప్లెయిన్ గ్లూకోజ్తో కంపేర్ చేస్తే ఆ పర్టికులర్ ఫుడ్ వల్ల షుగర్స్ అనేవి ఎంత ఫాస్ట్గా పెరుగుతాయో అని చెప్పే నెంబర్. అంటే ఈ గ్లైసిమిక్ ఇండెక్స్ అనేది ఫుడ్ యొక్క క్వాలిటీని చెప్తుంది. ఏదైనా పర్టికులర్ ఫుడ్కి గ్లైసిమిక్ ఇండెక్స్ లెస్ దాన్ 55 ఉంటే కనుక దాన్ని లో జిఐ ఫుడ్స్ అంటారు. మీరు చాలాసార్లు వినే ఉంటారు కదా, లో జిఐ రైస్, లో జిఐ ఫుడ్స్ అని. అవేంటి అంటే గ్లైసిమిక్ ఇండెక్స్ లెస్ దాన్ 55 ఉండేవన్నమాట. అదే గ్లైసిమిక్ ఇండెక్స్ 55 to 69 మధ్యలో ఉంటే అది మోడరేట్ జిఐ అని. 70 కన్నా ఎక్కువ గ్లైసిమిక్ ఇండెక్స్ ఉంటే కనుక దాన్ని హై జిఐ అంటారు. సో మనం మోస్ట్ ఆఫ్ ది టైమ్ గ్లైసిమిక్ ఇండెక్స్ లెస్ దాన్ 55 ఉండేవే తీసుకోవాలి. మీకు ఫర్ ఎగ్జాంపుల్ రైస్ తీసుకుంటే కనుక, అంటే వైట్ రైస్ తీసుకుంటే కనుక దాని గ్లైసిమిక్ ఇండెక్స్ 80 to 90 మధ్యలో ఉంటుంది. మెజారిటీ ఆఫ్ మిల్లెట్స్ కి గ్లైసిమిక్ ఇండెక్స్ 50 to 60 మధ్యలో ఉంటుంది. బట్ ఇక్కడ గ్లైసిమిక్ ఇండెక్స్ తో ప్రాబ్లం ఏంటి అంటే మనకి ఆ ఫుడ్ మంచిది చెడ్డదని చెప్తుంది తప్ప ఎంత క్వాంటిటీలో తీసుకుంటే మంచిది అనేది ఇన్ఫర్మేషన్ ఇందులో రాదు. మనం చాలా మంది అనుకుంటాం ఏదైనా పర్టికులర్ ఫుడ్ మంచిదే అని చెప్తే దాన్ని ఎక్కువ క్వాంటిటీలో తీసుకుంటే ఏం కాదు అని. ఎంత మంచి ఫుడ్ అయినా, ఎంత గ్లైసిమిక్ ఇండెక్స్ తక్కువ ఉన్న ఫుడ్ అయినా సరే మీరు ఎక్కువ క్వాంటిటీలో తీసుకుంటే ఖచ్చితంగా మీ బ్లడ్ షుగర్స్ మీద ఎఫెక్ట్ ఉంటుంది. సో మనం ఎంత క్వాంటిటీలో తీసుకుంటే మన బ్లడ్ షుగర్స్ మీద ఇంపాక్ట్ ఉండదో చెప్పే నెంబరే గ్లైసిమిక్ లోడ్ అనేది. సో ఇక్కడ గ్లైసిమిక్ లోడ్ అనేది క్వాంటిటీ మీద కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. సో అందుకే మనం ఇప్పుడు గ్లైసిమిక్ ఇండెక్స్ తో పాటు గ్లైసిమిక్ లోడ్ కూడా చూసుకోవాలి. ఈ గ్లైసిమిక్ లోడ్ అనేది లెస్ దాన్ 10 ఉంటే కనుక అంత క్వాంటిటీలో మనం ఫుడ్ తీసుకుంటే షుగర్స్ మీద ఇంపాక్ట్ అనేది తక్కువ ఉంటుంది. అదే గ్లైసిమిక్ లోడ్ అనేది 10 to 19 మధ్యలో ఉంటే కనుక దాన్ని మీడియం అంటాము. మోర్ దాన్ 20 ఉంటే కనుక హై గ్లైసిమిక్ లోడ్ అంటాం. సో మీకు ఇక్కడ ఈజీగా అర్థం కావడానికి ఒక ఎగ్జాంపుల్ తో చెప్తాను. మీరు మ్యాంగో ఫ్రూట్ నే తీసుకోండి. మ్యాంగో ఫ్రూట్ యొక్క గ్లైసిమిక్ ఇండెక్స్ ఎంత అంటే 50. నేను ఇందాక చెప్పాను కదా గ్లైసిమిక్ ఇండెక్స్ లెస్ దాన్ 55 ఉంటే మంచిదని. సో మీరు ఆ రకంగా తీసుకుని గ్లైసిమిక్ ఇండెక్స్ లెస్ దాన్ 55 ఉంది కదా కాబట్టి మ్యాంగో బాగా తినొచ్చు అనుకుంటారేమో. బట్ ఇక్కడ మీరు చూడాల్సింది గ్లైసిమిక్ లోడ్ కూడా. ఒక యావరేజ్ సింగిల్ మ్యాంగో సైజు 200 to 300 గ్రామ్స్ ఉంటుంది. 100 గ్రామ్ మ్యాంగోలో 15 గ్రామ్స్ కార్బోహైడ్రేట్ ఉంటుంది. సో ఈ రకంగా మీరు 300 గ్రామ్స్ ఉన్న ఒక ఫుల్ సైజ్ మ్యాంగోని తిన్నారు అంటే అందులో 45 గ్రామ్స్ షుగర్ ఉంటుంది అనమాట. సో ఇక్కడ ఈ మ్యాంగోకి గ్లైసిమిక్ లోడ్ క్యాలిక్యులేట్ చేస్తే గనక అది ఎలా క్యాలిక్యులేట్ చేస్తారో ఇక్కడ ఫార్ములా పెడుతున్నాను, ఒకసారి చూడండి. గ్లైసిమిక్ లోడ్ అంటే గ్లైసిమిక్ ఇండెక్స్ మల్టిప్లైడ్ బై మనం ఎంతైతే మ్యాంగో తింటున్నామో దానిలో ఉండే కార్బోహైడ్రేట్స్ దెన్ అగైన్ డివైడెడ్ బై 100. సో మీరు ఈ రకంగా ఒక 300 గ్రామ్స్ ఉన్న మ్యాంగోని గ్లైసిమిక్ లోడ్ క్యాలిక్యులేట్ చేస్తే గనక ఆ గ్లైసిమిక్ లోడ్ అనేది మోర్ దాన్ 20 వస్తుంది. నేను ఇందాక చెప్పినట్టు గ్లైసిమిక్ లోడ్ మోర్ దాన్ 20 ఉంటే షుగర్స్ బాగా పెరుగుతాయని వద్దు. సో మీరు ఒక పర్టికులర్ ఫ్రూట్ తినాలనుకున్నప్పుడు మీరు దాని యొక్క గ్లైసిమిక్ లోడ్ లెస్ దాన్ 5 ఉండేలా చూసుకోండి. సో మీరు సెపరేట్ గా పెన్ పేపర్ తీసుకుని క్యాలిక్యులేట్ చేయక్కర్లేదు. మీరు ఒక పర్టికులర్ ఫ్రూట్ తినాలనుకున్నారు అనుకోండి, ఆ పర్టికులర్ ఫ్రూట్ ఎంత తింటున్నారో ఫస్ట్ వెయి చేయండి. ఇనీషియల్ గా చిన్న వెయింగ్ స్కేల్లో మీరు మెజర్ చేసుకుంటే తెలుస్తుంది. తర్వాత రిపీటెడ్ గా ఎవ్రీ టైం మనం మెజర్ చేయాల్సిన అవసరం లేదు, మనకు అంచనాగా తెలిసిపోతుంది. కాబట్టి మీరు గూగుల్లో ఆ పర్టికులర్ ఫ్రూట్ ని అన్ని గ్రామ్స్ తీసుకుంటే దాని గ్లైసిమిక్ లోడ్ ఎంత అని సెర్చ్ చేయండి. సో మీకు గ్లైసిమిక్ లోడ్ లెస్ దాన్ 5 వస్తుంది అంటే ఆ క్వాంటిటీలో ఆ ఫ్రూట్ తీసుకుంటే మనకి షుగర్స్ అనేవి ఎక్కువగా పెరగన్నమాట. సో నేను ఇందాక చెప్పిన మ్యాంగో ఎగ్జాంపుల్లో లాగా మీరు మ్యాంగోని 80 గ్రామ్స్ కన్నా తక్కువ తీసుకుంటే మీకు గ్లైసిమిక్ లోడ్ అనేది 5 కన్నా తక్కువ వస్తుంది. సో మీరు ప్రతిసారి గూగుల్లో చెక్ చేయాల్సిన అవసరం లేకుండా మనం కామన్ గా తినే ఫ్రూట్స్ ఎన్ని గ్రామ్స్ తీసుకుంటే మనకి గ్లైసిమిక్ లోడ్ అనేది 5 అంతకన్నా తక్కువ వస్తుందో నేను ఇప్పుడు ఈ వీడియోలో చెప్తాను. డయాబెటీస్ ఉన్న వాళ్ళకి బెస్ట్ ఫ్రూట్స్ ఏంటి అంటే అవకాడో, కివి,
బెర్రీస్, చెర్రీస్. ఈ నాలుగిట్లో కూడా కార్బోహైడ్రేట్స్ తక్కువ ఉంటాయి కాబట్టి మీరు ఎక్కువ క్వాంటిటీలో తీసుకున్నా సరే షుగర్స్ ఎక్కువగా పెరగవు. సో గ్లైసెమిక్ లోడ్ 5 ఉండాలి అంటే మీరు అవకాడో 2 తీసుకోవచ్చు, కివి 1 ఫుల్ ఫ్రూట్ తీసుకోవచ్చు, అలాగే బెర్రీస్ అయితే 10 వరకు తినొచ్చు, చెర్రీస్ అయితే 20 వరకు తినొచ్చు. అలాగే ప్లమ్ ఫ్రూట్ కానీ, పియర్ ఫ్రూట్ కానీ, పీచ్ ఫ్రూట్ కానీ ఇవన్నీ కూడా ఒక్కొక్కటి తీసుకుంటే గ్లైసెమిక్ లోడ్ అనేది 5 కన్నా తక్కువే ఉంటుంది. బట్ ప్రాబ్లం ఏంటంటే ఇవన్నీ మంచి ఫ్రూట్సే కానీ ఈ ఫ్రూట్స్ మనకి ఈజీగా దొరకవు, సెకండ్ చాలా కాస్ట్లీగా ఉంటాయి కాబట్టి మనం డే టు డే బేసిస్ లో మనం తీసుకోలేము. సో ఇప్పుడు నేను సౌత్ ఇండియాలో మనకి రెగ్యులర్ గా దొరికే ఫ్రూట్స్ గురించి చెప్తాను. యాపిల్ కానీ, జామకాయ కానీ, ఆరెంజ్ కానీ ఈ 3 ఫ్రూట్స్ ని 100 గ్రామ్స్ వరకు తీసుకోవచ్చు. 100 గ్రామ్స్ అంటే ఒక చిన్న సైజు యాపిల్ కానీ, జామకాయ కానీ, ఆరెంజ్ కానీ 100 గ్రామ్స్ ఉంటుంది. నెక్స్ట్ గ్రేప్స్ మీరు 50 గ్రామ్స్ కన్నా ఎక్కువగా తీసుకోకూడదు. 50 గ్రామ్స్ అంటే అప్రాక్సిమేట్ గా అందులో 15 గ్రేప్స్ వస్తాయి, 15 గ్రేప్స్ వస్తాయి. ఈ గ్రేప్స్ లో పాలిఫినాల్స్ అయిన రెస్వెరట్రాల్ అనే కాంపౌండ్స్ ఉంటాయి. సో ఇవి హార్ట్ కి చాలా మంచిది. నెక్స్ట్ పొమోగ్రానేట్ కానీ, పపాయా కానీ, వాటర్ మిలన్ కానీ, మస్క్ మిలన్ కానీ ఈ 4 కూడా 100 గ్రామ్స్ తీసుకుంటే దాని గ్లైసెమిక్ లోడ్ అనేది 5 ఉంటుంది అనమాట. నెక్స్ట్ ఇప్పుడు మనకు బాగా ఇష్టమయ్యి తీయగా ఉండే ఫ్రూట్స్ గురించి చెప్తాను. అవి ఏంటి అంటే మ్యాంగో, సీతాఫలం, సపోటా, పనసపండు. ఇవి తీయగా ఉంటాయి కాబట్టి వీటిని తినేటప్పుడు చాలా తక్కువ క్వాంటిటీలోనే తీసుకోవాలి. సో గ్లైసెమిక్ లోడ్ 5 కన్నా ఎక్కువ ఉండకూడదు అంటే మీరు మ్యాంగోని 70 to 80 గ్రామ్స్ వరకే తీసుకోవాలి. అంటే ఒక మీడియం సైజ్ మ్యాంగో తీసుకుంటే కనుక అది అరౌండ్ 200 to 250 గ్రామ్స్ ఉంటుంది. సో మీరు అందులో 1/3 మాత్రమే తీసుకోవాలి. నెక్స్ట్ సపోటా అయితే 45 గ్రామ్స్, అంటే ఒక మీడియం సైజ్ సపోటా 45 గ్రామ్స్ వరకు ఉంటుంది. నెక్స్ట్ పనసపండు, ఇది ఇంకా తీయగా ఉంటుంది కాబట్టి ఇది 30 గ్రామ్సే తీసుకోవాలి. 30 గ్రామ్స్ అంటే ఒక పనసతోనే 30 గ్రామ్స్ ఉంటుంది. నెక్స్ట్ సీతాఫలం కూడా 30 గ్రామ్స్ తీసుకుంటే మనకి గ్లైసెమిక్ లోడ్ అనేది 5 వస్తుంది. 30 గ్రామ్స్ అంటే ఒక సీతాఫలం అరౌండ్ 150 to 200 గ్రామ్స్ ఉంటుంది. అంటే 1/5 ఆఫ్ ది సీతాఫలం తీసుకుంటేనే మనకి గ్లైసెమిక్ లోడ్ అనేది 5 అయిపోతుంది. సో ఓవరాల్ గా మ్యాంగో అయితే 1/3 తీసుకోవాలి, సపోటా అయితే సింగిల్ సపోటా తీసుకోవాలి, పనసతోనైతే ఒకటే తీసుకోవాలి, సీతాఫలం అయితే 1/5 ఆఫ్ ది సీతాఫలం అంటే 30 గ్రామ్స్ కన్నా ఎక్కువ తీసుకోకూడదు. సో అన్ఫార్చునేట్ గా దేవుడు ఎందుకు ఇలా క్రియేట్ చేసాడో తెలియదు కానీ మనకు బాగా ఇష్టమైన ఫ్రూట్స్ లోనే ఎక్కువ షుగర్స్ పెట్టాడు. మేబీ అదర్వైజ్ కదా ఎక్కువ షుగర్స్ ఉన్న ఫుడ్ నే మనం బాగా ఇష్టపడుతున్నాం. కానీ నేను రికమెండ్ చేసిన క్వాంటిటీస్ అన్ని కూడా డయాబెటీస్ ఉన్న వాళ్ళకి షుగర్స్ ఎక్కువగా పెరగకుండా ఉండేది. డయాబెటీస్ బాగా కంట్రోల్లో ఉంటే గనక, లేదా ఎవరికైనా డయాబెటీస్ లేకపోతే గనక ఈ ఫ్రూట్స్ ని ఎక్కువ క్వాంటిటీలో తీసుకున్నా వారి హెల్త్ మీద ఎక్కువ ఎఫెక్ట్ ఉండదు. అండ్ ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఈ ఫ్రూట్స్ వల్ల షుగర్స్ ఎక్కువగా పెరగకుండా ఉండాలంటే ఫ్రూట్ ని ఎప్పుడు కూడా స్నాక్ లాగే తీసుకోవాలి. అంటే లంచ్ కి డిన్నర్ కి మధ్యలో అరౌండ్ 4 to 5 PM మధ్యలో తీసుకుంటే గనక షుగర్స్ ఎక్కువ పెరగవు. అండ్ నెక్స్ట్ ఈ ఫ్రూట్ తినే ముందు మీరు ప్రోటీన్ అండ్ ఫైబర్ ఎక్కువగా ఉండే ఫుడ్స్ తీసుకుంటే గనక ఈ ఫ్రూట్ వల్ల షుగర్స్ అనేవి ఎక్కువగా పెరగవు. సో ఫ్రూట్ తినే ముందు మీరు ఒక ఎగ్ కానీ, లేదా ఒక 5 ఆల్మండ్స్ కానీ, లేదా 2 వాల్నట్స్ కానీ తీసుకున్న తర్వాత ఈ ఫ్రూట్ తింటే గనక షుగర్ స్పైక్స్ తక్కువ ఉంటాయి. అండ్ నెక్స్ట్ ఫ్రూట్ తిన్న ఇమీడియట్ గా ఒక 15 minutes వాక్ చేస్తే గనక మన మజిల్ మోర్ యాక్టివ్ గా ఉంటుంది కాబట్టి ఇన్సులిన్ సెన్సిటివిటీ పెరిగి షుగర్ స్పైక్స్ తగ్గుతాయి. సో డయాబెటీస్ ఉన్న వాళ్ళు ఈ జాగ్రత్తలు తీసుకుంటే గనక అందరిలాగే వాళ్ళు కూడా ఫ్రూట్స్ని ఎంజాయ్ చేయొచ్చు. ఇది డయాబెటీస్ ఉన్న వాళ్ళు ఏ ఫ్రూట్స్ తీసుకోవచ్చు అన్న దాని గురించి నెక్స్ట్ వీడియోలో ఇంకో టాపిక్తో కలుద్దాం. థ్యాంక్ యూ.